గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వర్గం వారికి ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్సీ అనురాధల పాల్గొన్నారు. ఇక చేనేతలను మంత్రి సత్యకుమార్ సన్మానించారు. ప్రజా ప్రభుత్వంలో చేనేత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాలను మళ్లీ కొనసాగిస్తామన్నారు. చేనేతలకు మంత్రి నారా లోకేష్ తన సొంత నిధులతో 27 రకాల సంక్షేమ పథకాలను అందించారని వారు తెలిపారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ అనురాధ వివరించారు. ఈ చేనేత దినోత్సవం నాడే ఎంతో మంది నేతలు, చేనేతకు సంబంధించిన కార్మికులు ఆత్మహత్య చేసిన ఇంత నిమ్మకి నీరెట్టినట్టే ఉన్నారు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా స్వయంగా ఇక్కడెక్కడైతే చేనేతలు ఎక్కువ నివసిస్తారో ఇక్కడ చేనేత భవనాన్ని కూల్చేయటం, వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని హత్య చేయటం, కడపలో ఆయన సొంత నియోజకవర్గంలో ఒంటిమిట్టలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్లై చేయటం వల్ల ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం, స్వయంగా ఈవెన్ చెప్పాలి అని అంటే ముగ్గు గనుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారైన తాతగారైన రాజారెడ్డి గారు కూడా చేనేత కార్మికుడిని చంపిన దానిలో ముద్దాయిగా ఉన్నారు. ఆ కేసు కూడా ఇంకా నడుస్తూ ఆ లోపు ఆయన చనిపోయాడు. అది వేరే కథ. ఇలా అన్ని రకాలుగా కూడా చేనేతలు నష్టపోయారు గత 5 సంవత్సరాల్లో. అయితే గతంలో ఉంటున్న ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు కేంద్రం, రాష్ట్రం, ఎన్డీఏ ప్రభుత్వం గతంలో ప్రత్యేక దృష్టి పెట్టి చేనేత దినోత్సవాన్ని ప్రకటించి వారోత్సవాలను జరుపుకుంటూ పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తూ, ముడి సరుకును రాయితీలను అందిస్తూ, మగ్గాల్ని రాయితీలు అందిస్తూ, నైపుణ్య శిక్షణను అందిస్తూ, మార్కెటింగ్ వ్యవస్థను కల్పిస్తూ ఆదుకుంటూ ఉంటే గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసి, సహకార సంఘాలను నిర్వీర్యం చేసి, ఇస్తున్న రాయితీల్ని, ఇతర పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసి సొంత పేరు పెట్టుకొని ఒక పథకం తీసుకొచ్చి 4.5 లక్షల మంది నేతన్నలు ఈ చేనేత మీద ఆధారపడి ఉంటే కేవలం 81,000కు మాత్రమే ఇస్తున్నామని నమ్మబలికి చివరికి 60,000 మందికి సగటున ఇస్తూ దాన్ని కూడా ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. మరి ఇవన్నీ చేస్తుంటే ఇన్ని వందల మంది, వేల మంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? నా సొంత నియోజకవర్గం ధర్మవరంలో గత 5 సంవత్సరాల్లో 60 మంది